బనగానపల్లె మండలం కైప గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. బనగానపల్లె మండలం కైప గ్రామం నుంచి సంకలాపురం గ్రామం వరకు 1.80 కోట్లతో నిర్మించిన రోడ్లు, కల్వర్టులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వంతో పోటీ పడాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరాడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధిలో నాతో పోటీ పడలేరని తెలిపారు. కూటమి నాయకత్వంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందిస్తున్నాం. ఎంతమంది తల్లులు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. తమకు 164 సీట్లతో అఖండ మెజారిటీ ఇస్తే ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తున్నాం. నాడు 151 సీట్లు ఇస్తే విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పాలన ఆరంభించారు. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాలు ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారు. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఏనాడు అభివృద్ధిపై దృష్టి సాధించలేదు. 1-2 పనులు చేసి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఘునాథరెడ్డి, సుదర్శన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కూటమి 2014లో మనమే ఉన్నాము. 2014 నుంచి 19 వరకు మనం చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, తర్వాత 19లో ఈ ఊరికి కూడా దాదాపుగా 65 లక్షల రూపాయల పైన కూడా ఖర్చు పెట్టడం, 1,35 లక్షలు 2014 నుంచి ఆ కాలంలోనే 1,35 లక్షలు పెట్టి రోడ్లు, సీసీ రోడ్లు వేయడం జరిగింది. 2019 ఎన్నికలు ఓడిపోవడము, సరే ప్రజల ఇష్టం, అది ఎవరినైనా గెలిపించచ్చు, ఎవరినైనా ఓడించే అధికారం మీకు ఉంది. వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూశారు. ఈడ ఎవరో కొంత నాయకులకు పెత్తనం ఇస్తే రోజు రగడలు తప్ప, ఎప్పుడు గలాటలో గొడవలో లేకుండా పంచాయతీలు తప్ప యా రోజు అభివృద్ధి కోసం చేయలేం. మళ్ళా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమాన్ని తీసుకొస్తా ఉన్నాం. వీటితో పాటు అడిగినటువంటి మీరందరూ ఇచ్చినటువంటి మెజార్టీ కావచ్చు, ఆశీర్వాదంతో కావచ్చు, ప్రజలు ఎవ్వరూ ఇవ్వనటువంటి రాష్ట్రంలో దాదాపుగా 164 సీట్లు మీరు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 150 సీట్లు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఏ రోజు కూడా పరిపాలన కానీ అభివృద్ధి పట్ల ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. ఏదో 1-2 పనులు చేస్తే మేము చేసినామని చెప్పి చెప్పుకుంటారు. ఇది ఒక చరిత్ర. మీరు నిలబడినటువంటి ఇది ఏదైతే పోతా ఉందో, గెలిచిన సంవత్సరంలోనే మొదలుపెట్టి మోకాళ్ళలోతులు గుంతలు, నా చిరకాల కోరిక ఇదంతా కూడా సీసీ రోడ్డు వేయాలని. ఇదే సీసీ రోడ్లో ఈరోజు వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఇట్లా రోడ్డు వేయాలని ఒకసారి వేసుకోమని చూస్తా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.